గజిబిజి గణితాన్ని గజిబిజి లేకుండా చెప్పడమే మా లక్ష్యం. దానికి మీరు చేయవలసింది మా శ్రీలత కొత్త మ్యాథ్స్ క్లబ్లో జాయిన్ కండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద మ్యాథ్స్ గేమ్. మ్యాథమెటిక్స్ అంటే భయంగా ఉందా? డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. మ్యాథమెటిక్స్ అరటిపండు ఓల్చినట్లుగా ఓల్చి మీ ముందర ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు వినడానికి సిద్ధంగా ఉండండి. ఇన్ 10th class, hi, today I will explain the example 4 in trigonometry chapter. In triangle ABC, right angle is at B, AB equal to 5 centimeters and angle ACB is equal to 30 degrees. Determine the lengths of sides BC and AC. ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇచ్చింది. ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఎక్కడ ఉంటుంది అన్నాడు? B దగ్గర ఉంటుంది. దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ and this one is the B. Or you take A on this side and this side. I would like. I will take A this side and this one is the C. Okay. On this place AB length is 5 centimeters is there. AB length is 5 centimeters is there. And angle ACB is equal to 30 degrees is there. What is angle ACB? Angle ACB is equal to angle C is equal to 30 degrees. That's mean. For example, I will take angle ABC is equal to angle B is the angle. For example, I will take BAC is equal to angle A. Middle place is the angle. On this place given angle ACB, middle place is the C. Then that is angle C. Angle C is equal to 30 degrees is the given. That's why I will take on this place, I will 30 degrees. I will see from the angle C angle. Angle C opposite is this one. Opposite. Always remember, right angle opposite is always hypotenuse. Don't no doubt. Hypotenuse. Right angle opposite is always hypotenuse. And the other side is adjacent. This is the adjacent side. Okay. On this chapter, on this problem has AB is equal to 5 centimeters is there. AB is equal to 5 centimeters is there. And find out the value is adjacent and hypotenuse. ఈ రెండు వాల్యూస్ ను మనం కనుక్కోవాలి. దానికోసం వాడు ఇచ్చినటువంటిది యాంగిల్ C is equal to 30 degrees, AB is equal to 5 centimeters మనకి ఇచ్చింది. అయితే మనకు ఆపోజిట్ బై హైపోటనస్ ఉన్నటువంటి రేషియో అయినా తీసుకోవాలి. తీసుకుంటే ట్రిగనామెట్రికల్ రేషియోస్ లో మొత్తం ట్రిగనామెట్రికల్ రేషియోస్ సైన్, కాస్, టాన్, సెక్, కోసెక్ అండ్ కాట్. దీస్ ఆర్ 6 ట్రిగనామెట్రికల్ రేషియోస్ ఇదే. నేను ఇప్పుడు ట్రిగనామెట్రికల్ రేషియోస్ లో ఈ ట్రిగనామెట్రికల్ రేషియోస్ లో ఆపోజిట్ బై హైపోటనస్ తీసుకుంటే హైపోటనస్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఆపోజిట్ బై అడ్జసెంట్ తీసుకుంటే అడ్జసెంట్ అనేది నాకు ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఆపోజిట్ తెలిసింది, అడ్జసెంట్ తెలిసింది, హైపోటనస్ తెలుసుకోవచ్చు. ఒకవేళ నేను ఆపోజిట్ బై హైపోటనస్ తీసుకున్నాను అనుకోండి, ఆపోజిట్ తెలిసింది, హైపోటనస్ తెలిసింది, తర్వాత అడ్జసెంట్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ట్రిగనామెట్రికల్ రేషియోస్ గురించి ఒకసారి చూద్దాం. PBP, HHB. ఈ ట్రిగనామెట్రికల్ రేషియోకి సంబంధించినటువంటి కొటేషన్ మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. పర్పెండిక్యులర్ అంటే ఆపోజిట్ సైడ్, బి అంటే బేస్, బేస్ అంటే అడ్జసెంట్ సైడ్. ఇది బాగా గుర్తుంచుకోండి. పరి బ్యాగ్ లో పెన్ ఉందా? పా. P by H is the sin, B by H is the cos, P by B is the tan. Opposite is cosec is H by P, sec is H by B, cot is B by P. ఈ ట్రిగనామెట్రికల్ రేషియోస్ మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. కొటేషన్ ఫస్ట్ మనం సైన్ తీసుకుందాం, ఎందుకంటే ఆపోజిట్ బై హైపోటనస్ అంటే P by H కాబట్టి నేను సైన్ తీసుకుంటున్నా. లేదా మీరు టాన్ కూడా తీసుకోవచ్చు, P by B కూడా తీసుకోవచ్చు. అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కూడా తీసుకోవచ్చు. ఆపోజిట్ బై అడ్జసెంట్ తీసుకుంటే అడ్జసెంట్ తెలుస్తుంది,
ఆపోజిట్ బై హైపోటెనస్ తీసుకుంటే హైపోటెనస్ వస్తుంది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ బై అడ్జసెంట్ తీసుకుంటున్నా, అంటే సైన్ కి సంబంధించినటువంటి యాంగిలే తీసుకుంటున్నా. సైన్ సి ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ పి బై హెచ్. వాట్ ఈస్ పి? పి మీన్ ఆపోజిట్ side of angle C by what is H? Hypotenuse. Opposite side of C is equal to AB. AB by hypotenuse is equal to AC. Okay, is it clear? What is AB? AB is equal to 5 centimeters by AC not given. AC is equal to AC. Then sin C is equal to, sin C is equal 5 by AC. AC. What is sin C? Sin C means sin 30 degrees is equal to 5 by AC. Okay na? Sin 30 degrees is equal to 5 by AC. ఇది మీకు ఇక్కడ మనం కనుక్కోవాల్సింది sin 30 వాల్యూ. sin 30 వాల్యూ ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి. అలా తెలుసుకోవడం కోసం నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. దాన్ని మరొకసారి మీరు చూడండి. మరొకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిస్తున్నాం. ఎప్పుడైనా సైన్ వాల్యూస్ కనుక్కోవాలంటే దానికి ఫింగర్స్ తో బిలో ఫింగర్స్ రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ బై 2. ఓకే, రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంది? 30 డిగ్రీస్. 30 డిగ్రీస్ కి బిలో ఉన్నటువంటి ఫింగర్ ఎంత? ఒకటే ఒక ఫింగర్ ఉంది, లిటిల్ ఫింగర్ ఉంది. 30 డిగ్రీస్ బిలో ఫింగర్ ఇస్ ఓన్లీ వన్ ఫింగర్ ఇస్ దేర్. దట్స్ వై రూట్ ఆఫ్ 1 by 2. వాట్ ఇస్ రూట్ 1? రూట్ 1 మీన్ 1 స్క్వేర్ రూట్ క్యాన్సల్ by 2. దట్ ఈస్ 1 by 2. sin 30 వాల్యూ ఇస్ 1 by 2. దిస్ ఇంప్లాయిస్ sin 30 is equal to 1 by 2 is equal to 5 by AC. Okay. Then cross multiplication, AC into 1 is equal to 5 into 2. This implies AC into 1 is equal to AC, 5 into 2 is equal to 10. Then AC is equal to, hypotenuse is equal to 10 centimeters. Is it okay? And next find out చేయాల్సింది adjacent. Adjacent తో మనకు తెలుసుకోవాల్సింది cos వాల్యూ తెలుసుకుంటే adjacent by hypotenuse. cos రేషియో ఏంది? b by h. b mean base mean adjacent side by hypotenuse. తెలుసుకుంటే మనకు ఈ adjacent కూడా తెలిసిపోతుంది. Then cos C is equal to b by h. What is b? b mean adjacent side of C by hypotenuse. What is adjacent side of C? BC by hypotenuse mean AC. BC is not given, by AC is given, that is 10 centimeters. Then this implies cos C is equal to BC by cos BC by 10. What is cos C? What is C? Cos 30 degrees is equal BC by 10. Find the cos 30 degree value. మనకి డిగ్రీ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సైన్ కాస్ తెలిస్తే మిగిలినటువంటి రేషియోస్ అని మనకి ఈజీగా తెలిసేస్తూ ఉంటాయి. కాబట్టి కాస్ 30 డిగ్రీ వాల్యూ మనం ఏ విధంగా కనుక్కోవాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే తీసుకోండి. ఫింగర్ రూట్ అబోవ్ ఫింగర్ fingers by 2. 30 degrees above fingers. This is the 30 degree. 30 degrees above finger 1, 2, 3 is there. 30 degrees above fingers are 3. Then root of 3 by 2. Cos 30 degrees is equal to root 3 by 2. Are you please remember always sin యొక్క రేషియోస్ కనిపెట్టేటప్పుడు రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ బై 2. కాస్ యొక్క రేషియోస్ కనిపెట్టేటప్పుడు రూట్ ఆఫ్ అబోవ్ ఫింగర్స్ బై 2.
అదే tan యొక్క రేషియోస్ కనిపెట్టేటప్పుడు రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ బై రూట్ ఆఫ్ అబోవ్ ఫింగర్స్ sin బై cos కాబట్టి దీనిని మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే, దెన్ cos 30 degrees is called BC by 10. Then this implies cos 30 value root 3 by 2 is equal BC by 10. This implies 10 into root 3, 10 into root 3 is equal BC into 2. Then this implies 10 into root 3 is equal to BC ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది బై అవుతుంది. Then this implies 2 1 ja 2 5 ja 5 into root 3 is equal 5 into root 3 is equal BC. Then this implies BC is equal 5 root 3. Okay, BC is equal, adjacent side is equal to 5 root 3. Okay, మనం 2 sides కనిపెట్టామా? Okay, completed. And this one is BC and this one is AC. This one is BC and this one is AC. 2 sides ఫినిష్ అయిపోయింది. మీరు ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ లో బాగా గుర్తుంచుకోవాల్సింది ఈ ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఒకటి, ఈ యాంగిల్స్ డిగ్రీస్ వాల్యూ ఒకటి ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకు తెలిస్తే ఈ ప్రాబ్లం అంతా మనకు సింపుల్ గా వచ్చేస్తుంది. ఓకే, అండర్స్టాండ్? I will go to the next problem.